ఈ ఒక్క హాబిట్ వల్ల మీరు ఎప్పటికీ అగ్లీగా మిగిలిపోతారో ఏందో తెలుసుకోవాలని ఉంది గదా! సో, ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. ఆ ఒక్క హాబిట్ మీరు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. నేను చిన్నప్పుడు చేసిన. లెట్ మీ టెల్ ఎ స్టోరీ. చిన్నప్పుడు నా హెయిర్ స్టైల్ బాలేదని చెప్పి హీరో హెయిర్ స్టైల్స్ అన్నీ చూస్తుండే. అప్పట్ల 'నాన్నకు ప్రేమతో' అని చెప్పి ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ వచ్చి అప్పుడు అందరూ ట్రెండింగ్ ప్రతి ఒక్కళ్ళు అదే ట్రై చేస్తుర్రు. సో, నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి నేను కూడా అట్లే ట్రై చేసిన. నా ఫేస్‌కి సెట్ కాలే. తర్వాత క్లాతింగ్ గురించని జెప్పి అటు ఇటు ఆ హీరో, ఈ హీరో అని జెప్పి ప్రతి ఒక్కళ్ళని ఇన్‌స్పిరేషన్ తీసుకొని అవే బట్టలు ట్రై జేషిన. అయినా మంచిగా కనిపియలే. ఇది మీ అందరికి రిలేటబుల్ ఉంటది. మనం ఇంకొకరిలాగా ఉండాలనుకుంటున్నాం. అందుకే మనం ఎప్పటికీ అగ్లీగా మిగిలిపోతున్నాం. నువ్వు వేరే వానిలాగా ఉండాలనుకున్నావనుకో, నువ్వెప్పటికి ఉండలేవు. ఇప్పుడు మూవీ స్టార్స్ అంటే వాళ్ళకొక పర్సనల్ స్టైలిస్ట్ ఉంటారు. హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. సో, వాళ్ళు ఎప్పటికీ ఆన్ పాయింట్ కనిపిస్తారు. నువ్వు జస్ట్ ఆ ఫోటో జూసి నువ్వు రెప్లికేట్ జేయాలంటే అది గాదు. ఎందుకంటే అంత ఖర్చు, అంత ఎఫర్ట్ మనం బెట్టలేం. సో, మనం కాన్ఫిడెన్స్ ఫేక్ జేసుకుంటా, వేరే వాళ్ళ లెక్క ఉండాలే, ఆ హీరోలాగా ఉండాలి, ఈ హీరో హెయిర్ స్టైల్ ఉండాలి, ఆ డ్రెస్సింగ్ ఉండాలి, వానిలాగా నేనేసుకోవాలి. మా ఫ్రెండ్ గనుక ఆ షర్ట్ సెట్ అయింది. సో, నాకు గూడా సెట్ అయితది. ఇవన్నీ మన కాపీ మైండ్ సెట్ ఎప్పుడైతే మనకుంటదో, మనం అగ్లీగానే ఉంటాం. సో, ఏం జేయాల? నువ్వట్లా వేరే వాళ్ళని కాపీ చేయాలననుకుంటే, నీ ఒరిజినాలిటీ నీకు రాదు. నువ్వు అట్రాక్టివ్‌గా గావు. ఎప్పటికీ అగ్లీగానే ఉంటావు. ఇంకొకటి నువ్వు వేరే వాళ్ళని కాపీ చేస్తే డీప్ డౌన్ ఇన్‌సైడ్ నీకు కూడా తెలుసు నువ్వు వేరే వాళ్ళని కాపీ చేస్తున్నావు అని చెప్పి. నీకొక ట్రూ సెల్ఫ్ అనేది లేదు. అట్లా ఏమైతది తెలుసా? నువ్వొక సెలబ్రిటీలాగా ఉండాలని చెప్పి హెయిర్ స్టైలు, డ్రెస్సింగ్ మొత్తం కాపీ కొడతావు. కానీ లాస్ట్‌కి నువ్వు అంత తోపులాగా ఉండవు. యావరేజ్‌గానే ఉంటావు. లాస్ట్‌కి ఏమైతది? నేను అగ్లీయే. నేను ఎట్లైనా ఫ్యాషనబుల్‌గా ఉండా, నేను స్టైలిష్ ఉండా అని చెప్పి నీ బ్రెయిన్‌ల ఇన్‌సెక్యూరిటీస్ స్టార్ట్ అయితాయి. నాకు ఇన్‌సెక్యూరిటీ ఎట్లుండే చిన్నప్పుడు హీరోస్ అందరిని చూస్తే వాళ్ళంతా వైట్‌గా మంచిగా ఫెయిర్‌గా ఉంటుండే. నేనేమనుకున్నా, నేను గూడా వాళ్ళలా ఫెయిర్ కావాలని చెప్పి ఆ క్రీము, ఈ క్రీము అవి ఇవి పడరాని కథలన్నీ పడ్డా. తర్వాత అర్థమైంది. ఇది నా ఒరిజినల్ స్కిన్ టోన్. ఇది నా ట్రూ సెల్ఫ్. నా ట్రూ సెల్ఫ్‌ని నేను ఎంబ్రేస్ చేసుకోవాలి అంతే. వేరే వాళ్ళని మనం ఎప్పుడైతే కాపీ కొట్టాలనుకుంటామో, మన అట్రాక్టివ్‌నెస్ పడిపోతది. సరే లాస్ట్‌కి ఏం చేయాలనుకుంటే నేను చెప్తా. నీకున్న వీక్‌నెస్‌ని నువ్వు ఫైండ్ ఔట్ చెయ్యి. దాన్ని ఫిక్స్ చేసుకో. నీకు ఫ్యాట్ ఉందా? ఫ్యాట్ తీసేయి. మజిల్ పెంచు మంచిగా మస్కులర్‌గా. నీకు టాన్ ఉందా? అంటే బ్లాక్ లేవు టాన్ ఉందా? టాన్ చేయడానికి స్కిన్ కేర్ అవి ఇవి ఫాలో గా. నీ హెయిర్ ఫాల్ ఉందా? డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకో. నీకు యూనిక్ స్టైల్ కావాలా? అన్ని స్టైల్ ఇన్‌స్పిరేషన్ చూసుకోవసరం ఛానల్ డిస్క్రిప్షన్‌లో నా ఛానల్ ఉంటది. దాంట్లో ఓన్లీ ఫ్యాషన్ వీడియోసే ఉంటాయి. అట్లా నీ ఫ్యాషన్ సెన్స్ నువ్వు ఫిక్స్ చేసుకో. నీ ట్రూ సెల్ఫ్ నీకు జెన్యూన్‌గా నచ్చింది నువ్వేసుకోవాలి తప్ప, ఆ సెలబ్రిటీకి బావుంది. ఈ నా ఫ్రెండ్‌కి సెట్ అయిందని జెప్పి నువ్వు ఎన్ని సార్లు కాపీ కొడదామని జూషినా, నీకు ఇన్‌సెక్యూరిటీ తప్ప, నీ ట్రూ సెల్ఫ్ నీకు దొరకది. నువ్వెప్పటికీ అట్రాక్టివ్‌గా కావు. బీ యువర్ సెల్ఫ్. నీకు నచ్చింది నువ్వేసుకో. నీకు నచ్చింది నువ్వు కొనుక్కో. ఫ్యాషన్ గురించి ఎక్స్‌ప్లోర్ చెయ్యి. గ్లో అప్ గురించి ఎక్స్‌ప్లోర్ చెయ్యి. తెలుసుకో, నేర్చుకో. నీకు నచ్చింది కాకపోతే నువ్వు కాపీ కొట్టకు. నువ్వు వేరే వానిలాగా ఎప్పటికి కాలేవు. నిన్ను నువ్వు బెటర్ చేసుకో. ఇదే ఎందుకో చెప్దామనుకున్నా. నేను గూడా ఆ మిస్టేక్స్ చేసినా కాబట్టి మీరు చేయొద్దని చెప్పి అనుకుంటున్నా. ఇది ఇవాల్టి వీడియో. జాయిన్ ద క్లబ్.